ఒకసారి అది రివైజ్ చేసి ఆ తర్వాత నిన్నటి సినారియో దగ్గరికి వెళ్దాము. నా స్క్రీన్ షేర్ చేస్తున్నా. మీరు ఆరకిల్ కనెక్టర్కి కనెక్ట్ అయ్యేటప్పుడు మీ ఎస్ఐడి తప్పు ఎంటర్ చేస్తున్నారు. అది ఒక మిస్టేక్. మీకు ఇన్స్టాల్ చేసినప్పుడు ఎస్ఐడి అనేది ప్రాపర్టీస్ దగ్గర ఉంటుంది. జనరల్గా ఈ 3 వాల్యూస్ ప్రాజెక్ట్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది తెలుసుకోవాలి అంటే ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ మీకు ఎస్ఐడి కనిపిస్తుంది. నా ఎస్ఐడి హెడ్ ఫోన్స్ అంటే ఓకే. మీ మీ దానిలో కొంతమందిది ఓఆర్ఏసిఎల్ఈ ఉంది, కొంతమందిది ఓఆర్సిఎల్ ఉంది. సో అవి ట్రై చేసి అవి అవ్వకపోతే ఇన్స్టాల్ చేసిన అతనికి ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే అతను చెప్తాడు ఎర్రర్ ఏంటి అని చెప్పి. ఎస్ఐడిని చేంజ్ చేసి టెస్ట్ చేయండి. ఎస్ఐడిని ఎక్కడ పాస్ చేస్తామంటే ఇక్కడ సర్వర్ దగ్గర పాస్ చేస్తాము. సో నాది ఇది సిస్టమ్, ఇది పాస్వర్డ్ కూడా నాది సిస్టమ్. సో మీది ఇక్కడ ఇచ్చి టెస్ట్ చేయండి. మీ అందరు వాల్యూస్ ఇక్కడ కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, మీది ఇక్కడ ఎక్సీ కాదు ఆరకిల్ ఓఆర్ఏసిఎల్ఈ, ఇక్కడ స్కాట్ ఎస్సిఓటిటి, ఇక్కడ టైగర్ అనుకుంటా. సో మీరు దాంతో టెస్ట్ చేయండి. అది అవ్వకపోతే ఇక్కడ ఆరకిల్ బదులు ఓఆర్సిఎల్ అని చెప్పి ఇచ్చి ట్రై చేయండి. అప్పుడు కనెక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఒక కనెక్టర్ స్టేజ్లో మెయిన్ 3 థింగ్స్ టేక్ టేక్ కేర్ చేయాలి. సో ఆరకిల్ కనెక్టర్ అనేది సేమ్ సీక్వెన్షియల్ ఫైల్ స్టేజ్ లాగా అనమాట. అది సోర్స్గా కానీ టార్గెట్గా కానీ యూజ్ చేస్తాము. ఒకవేళ మనం సోర్స్ స్టేజ్గా యూజ్ చేస్తే దానిలో 2 ట్యాబ్స్ ఉంటాయి. ఒకటి స్టేజ్ ట్యాబ్, ఇంకోటి అవుట్పుట్ ట్యాబ్. అవుట్పుట్ ఎందుకు ఉంటుంది అంటే సోర్స్ నుంచి ఎప్పుడైనా మనం రిట్రీవ్ చేస్తాం కాబట్టి లింక్ అవుట్గా ఉంటుంది. సో అవుట్పుట్ ట్యాబ్ ఉంటుంది. ఒకవేళ అది టార్గెట్గా యాడ్ చేస్తే ఇక్కడ చూడండి స్టేజ్ అవుట్పుట్ 2 ట్యాబ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది సోర్స్ కాబట్టి. సేమ్ ఆరకిల్ కనెక్టర్ నేను టార్గెట్లో పెడితే నాకు ఇక్కడ నిన్న ఆల్రెడీ ఒకటి డెవలప్ చేశాం కదా, జాయిన్. ఇక్కడ ఇది టార్గెట్ స్టేజ్. సో ఇందులో ఏముంటుందంటే స్టేజ్ ఇన్పుట్ ఉంటుంది. స్టేజ్ ఇన్పుట్, ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనే నేమ్స్ ఎలా వస్తాయంటే బేస్డ్ ఆన్ లింక్స్. ఇక్కడ లింక్ బయటకు వెళ్తుంది కాబట్టి ఇందులో స్టేజ్ అవుట్పుట్ ఉంటుంది. ఇక్కడ లింక్ దీని దగ్గరకు వస్తుంది, సో స్టేజ్ ఇన్పుట్ ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ గా ఉంది, అంటే దీనికి ఇన్పుట్ ఉంది అవుట్పుట్ ఉంది. సో ఇక్కడ స్టేజ్ ఇన్పుట్ అవుట్పుట్ 3 ట్యాబ్స్ ఉంటాయి. స్టేజ్ ఇన్పుట్ అవుట్పుట్. ఎప్పుడైనా స్టేజ్ ట్యాబ్ లో ఆ పర్టికులర్ స్టేజ్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇన్పుట్ ట్యాబ్ లో ఇన్పుట్ లింక్ నుంచి వచ్చే కాలమ్స్ ఉంటాయి. అవుట్పుట్ ట్యాబ్ లో ఇక్కడ ఇన్పుట్ లింక్స్ 2 ఉన్నాయి. అలా 2 ఉన్నప్పుడు లింక్ నేమ్స్ బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇన్పుట్ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ లింక్ నేమ్స్ ఉంటాయి. సో మనకి 2 ఇన్పుట్ లింక్స్ ఉన్నాయి కాబట్టి 2 నేమ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ అవుట్పుట్ దగ్గర 2 లింక్స్ ఉన్నాయి అనుకోండి, దీనికి 2 లింక్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ అవుట్పుట్ ట్యాబ్ లో ఇక్కడ మనం 2 చెక్ చేసుకోవచ్చు. సో లింక్ నేమ్స్ అనేవి అప్రోప్రియేట్ గా ఇస్తే మనం డెవలప్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏ లింక్ కి ఏం వెళ్తున్నాయో తెలుస్తాయి, డెవలప్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇది ఆరకిల్ కనెక్టర్. ఇంకోటి ఏం చెప్తున్నాను, సీక్వెన్షియల్ ఫైల్ గురించి చెప్తాను. ఇది అందరూ అడుగుతున్నారు, కంప్లీట్గా అర్థం కాలేదని. సో ఈ క్లాసెస్ అన్నీ మీరు మిస్ అయ్యారు, సగం సగం విని సగం వినకుండా అలా చేశారు, అందరూ లేరు కూడా. సీక్వెన్స్ జాబ్స్ 3 టైప్స్ డేటా స్టేజ్లో: సర్వర్ జాబ్స్, ప్యారలల్ జాబ్స్, సీక్వెన్స్ జాబ్స్. సర్వర్ జాబ్స్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, అది చాలా ఓల్డ్ వర్షన్స్లో యూజ్ చేశారు. ప్యారలల్ జాబ్స్ మనం ఇప్పటివరకు డెవలప్ చేస్తాము. సీక్వెన్స్ జాబ్స్ ఇప్పుడే చూస్తున్నాము. సీక్వెన్స్ జాబ్స్ ఎందుకు అంటే చాలాని ప్యారలల్ జాబ్స్ డెవలప్ చేసి ఒక్కొక్క ప్యారలల్ జాబ్ ఇంకో ప్యారలల్ జాబ్ మీద డిపెండ్ అయి ఉందనుకోండి, వాటిలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మనం వెళ్ళి ప్రతిసారి రన్ చేయనక్కర్లా. ఆ సీక్వెన్షియల్ ఫ్లోని మనం ఒక సీక్వెన్స్ జాబ్లో డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ నాకు ఈ ప్యారలల్ జాబ్ రన్ చెయ్యి, దీని అవుట్పుట్ని తర్వాత ఈ సెకండ్ జాబ్లో యూజ్ చేసుకుంటుంటే కనుక ఈ 2 జాబ్స్కి మధ్యలో లింక్ చేసుకోవచ్చు అనమాట. లింక్ చేసుకుని డిపెండెన్సీని క్రియేట్ చేయొచ్చు. సో సీక్వెన్స్ జాబ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే
ఒక సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అందులో ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అంటే ప్యారలల్ జాబ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, సబ్ సీక్వెన్సెస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఆ, ఇప్పుడు ఈ డెమో ఫిల్టర్ ఉంది కదా, ఈ ప్యారలల్ జాబ్ని నేను డైరెక్టర్లోకి వెళ్ళి ఈ ప్యారలల్ జాబ్ ఒక్కదాన్నే రన్ చేయాలనుకోవట్లేదు. ఈ 3 ప్యారలల్ జాబ్స్ ఒకదాని తర్వాత ఒకటి రన్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాను, ఈ ప్యారలల్ జాబ్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేశాను అనుకోండి, జాబ్ యాక్టివిటీ క్రియేట్ అయింది. నేను మీకు ముందు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానంటే జాబ్ యాక్టివిటీని తీసుకొని వచ్చి ఫస్ట్ నేను మీకు ఈ కాంపోనెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక జాబ్ యాక్టివిటీలో ఒక ప్యారలల్ జాబ్ అన్నా అటాచ్ చేయొచ్చు, ఒక సబ్ సీక్వెన్స్ అన్నా అటాచ్ చేయొచ్చు. సబ్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు ఇది ఒక సీక్వెన్స్ కదా, ఇది ఒక సీక్వెన్స్ జాబ్. ఇందులో ఏం చేస్తున్నాము, ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఒక ప్యారలల్ జాబ్ రన్ చేస్తున్నాము. నాకు ఇంకో మాస్టర్ సీక్వెన్స్ కావాలి, అందులో ఫస్ట్ ఈ సీక్వెన్స్ రన్ అయ్యి తర్వాత ఈ 2 ప్యారలల్ జాబ్స్ రన్ అవ్వాలనుకోండి. అప్పుడు ఈ సబ్ సీక్వెన్స్ని కూడా ఒక మాస్టర్ సీక్వెన్స్లో కాల్ చేయొచ్చు అనమాట. సో జాబ్ యాక్టివిటీ ద్వారా ప్యారలల్ జాబ్స్ అయినా లింక్ చేయొచ్చు, సబ్ సీక్వెన్సెస్ అయినా లింక్ చేయొచ్చు. ఎలా లింక్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. 2 వేస్లో లింక్ చేయొచ్చు. ఒకటి, దాన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి సీక్వెన్స్ జాబ్ ఓపెన్ చేస్తున్నాను. కొత్త సీక్వెన్స్ జాబ్ని ప్రిపేర్ చేస్తున్నాను. డెవలప్ చేసే దగ్గర నాకు ఇనీషియల్గా ఈ డెమో ఫిల్టర్ అనే ప్యారలల్ జాబ్ రన్ అవ్వాలి. సో జాబ్ యాక్టివిటీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని దీన్ని నేమ్ చేంజ్ చేసుకోవాలి. నేమ్ మనకి ఎలా అయితే బాగా అర్థమవుతుందో అలా పెట్టుకోండి. సో డెమో ఫిల్టర్ పెడుతున్నాను. ఇది ఓపెన్ చేసి ఇక్కడ 3 బటన్స్ ఉంటాయి. జనరల్ అనేది నార్మల్ టెక్స్టింగ్ పర్పస్, లైక్ ఎనీ అదర్ స్టేజ్లో జనరల్ ట్యాబ్ ఎలా ఉందో అలానే. జాబ్లోకి వెళ్ళి ఇక్కడ 3 బటన్స్, 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళి ఓపెన్ ఇది క్లిక్ చేస్తే మనకి రెపాజిటరీ అంతా కనిపిస్తుంది. రెపాజిటరీలో ఏ జాబ్ని ఈ జాబ్ యాక్టివిటీకి లింక్ చేసుకోవాలో అది డబుల్ క్లిక్ చేయాలి, అప్పుడు అది దీనికి లింక్ అవుతుంది. ఇక్కడ ఈ ప్యారలల్ జాబ్లో ఏ ఏ పారామీటర్స్ అయితే డిక్లేర్ చేసామో ఆ పారామీటర్స్ అన్ని మనకి ఇక్కడ బాటంలో కనిపిస్తుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. జాబ్ ఫస్ట్ లింక్ చేసుకున్నాము, లింక్ చేసుకుంటే ఇమీడియట్గా ఈ జాబ్లో ఏమేమి పారామీటర్స్ డిఫైన్ చేసామో అవన్నీ ఇక్కడ వస్తాయి. ఈ పారామీటర్స్కి మనం వాల్యూస్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, సేమ్ పారామీటర్స్ని ఇక్కడ సీక్వెన్స్ జాబ్లో కూడా యాడ్ చేసుకుంటే అప్పుడు వస్తుంది. నేను అదే చేశాను ఇక్కడ కూడా. మనకు ముందు ఒక సీక్వెన్స్ జాబ్ చేశాం కదా, అందులో కూడా ఏ ప్యారలల్ జాబ్స్ అయితే ఒక సీక్వెన్స్ జాబ్లో కాల్ చేస్తున్నామో ఆ ప్యారలల్ జాబ్లో ఉన్న పారామీటర్స్ అన్ని ఆ సీక్వెన్స్ జాబ్లో కూడా కాల్ చేయాలి. అలా చేస్తేనే మనం లింక్ చేసుకోగలుగుతాము. ఇక్కడ ఇన్సర్ట్ పారామీటర్ అని నొక్కితే ఇది వచ్చింది, కానీ ఇక్కడ చూడండి ఇది నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది. సో ఇది ఫస్ట్ డిఫైన్ చేయాలి అక్కడ సీక్వెన్స్ జాబ్ ప్రాపర్టీస్ దగ్గర. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఆరికల్ కనెక్షన్స్ని యాడ్ పారామీటర్ సెట్ కొట్టి చూపిస్తాను. ఇక్కడ వెళ్ళి పారామీటర్స్ దగ్గరికి వెళ్ళి యాడ్ పారామీటర్ సెట్ కొట్టి ఇది పారామీటర్ సెట్. సో అది ఓకే చేశాను అనుకోండి, మళ్ళీ ఓకే చేస్తే ఇప్పుడు మనకు ఆ ఎర్రర్ రాదు. చూడండి రాదు. సో ఇక్కడ ఇప్పుడు టార్గెట్ పాత్ ఉంది, టార్గెట్ పాత్లో కూడా ఒక వేరియబుల్ని పాస్ చేయాలి. ఆ వేరియబుల్ని పాస్ వేరియబుల్ కానీ పారామీటర్ కానీ రెండు ఒకటే. పారామీటర్ని పాస్ చేయాలి అంటే ఫస్ట్ అది డిక్లేర్ చేయాలి. ఇప్పుడు జాబ్ ప్రాపర్టీస్కి వెళ్ళి పారామీటర్ని ఫస్ట్ డిక్లేర్ చేస్తాము. అప్పుడు ఈ సీక్వెన్స్ని రన్ చేసేటప్పుడు ఏ వాల్యూ అయితే పాస్ అవుతుందో అదే వాల్యూ ఈ సీక్వెన్స్ ద్వారా ప్యారలల్ జాబ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు పాస్ అవుతుంది. అది మనం లాగ్స్లో కూడా చూసాము నిన్న మొన్న ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. సో ఇలా ఇలా డిఫైన్ చేయొచ్చు జాబ్ యాక్టివిటీని. ఇంకోటి ఎలాగో అంటే ఇప్పుడు నాకు ఈ డెమో ఫిల్టర్ అనేది ఒక జాబ్ యాక్టివిటీ లాగా కావాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే జాబ్ యాక్టివిటీ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ 3 డాట్స్ క్లిక్ చేసి చేయనక్కర్లా, ఇమీడియట్గా క్రియేట్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ నీడ్ టు మ్యాప్ టు పారామీటర్స్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ యాక్షన్. ఇక్కడ ఏం పెట్టాలి, రన్ అంటేనేమో ఓన్లీ రన్ చేస్తుంది, రీసెట్ ఇఫ్ రిక్వైర్డ్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేస్తాము. దాని మీనింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ ప్యారలల్ జాబ్ కానీ సబ్ సీక్వెన్స్ కానీ అబార్ట్ అయి ఉంటే అది రీసెట్ చేసుకున్నది. ఏదైనా అబార్ట్ అయితే అది రన్ అవ్వదు. మళ్ళీ అబార్ట్ అయినది రన్ అవ్వాలంటే రీసెట్ అన్నా చేయాలి, రీకంపైల్ అన్నా చేయాలి. ఒక జాబ్ అబార్టెడ్ స్టేట్లో ఉంటే దాన్ని రన్ చేసిన వెంటనే రీరన్ అవ్వదు, దాన్ని ఫస్ట్ కంపైల్ అన్నా చేయాలి, రీసెట్ అన్నా చేయాలి. సో ఒకవేళ ఆ ప్యారలల్ జాబ్ అబార్టెడ్ స్టేట్లో ఉంటే రీసెట్ చేయండి అని మనం చెప్పచ్చు. అది ఈ ఎగ్జిక్యూషన్ యాక్షన్తో రీసెట్ ఇఫ్ రిక్వైర్డ్ దెన్ రన్. అది ఎప్పుడు రీసెట్ చేస్తుంది, ఎప్పుడైనా రీసెట్ చేయాల్సిన అవసరం ఉంటేనే రీసెట్ చేస్తుంది.
ఇంకొకటి ట్రిగ్గర్స్. ఒక ట్రిగ్గర్ అనే ఆప్షన్ రావాలి అంటే సీక్వెన్స్ లో లింక్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ లింక్ యాడ్ చేశాను, దెన్ విల్ గెట్ ద ఆప్షన్ ట్రిగ్గర్. ట్రిగ్గర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ కండిషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ యాక్టివిటీని ట్రిగ్గర్ చేయాలి అని. ఈ జాబ్ సక్సెస్ఫుల్ గా రన్ అయితేనే చెయ్యాలి అంటే ఇక్కడికి వెళ్ళి కండిషనల్ బేస్డ్ అని పెడతాము. కస్టమ్ కండిషన్. ఇప్పుడు కస్టమ్ కండిషన్ అన్నామంటే ఈ కండిషన్ లో మాత్రమే నెక్స్ట్ దాన్ని ట్రిగ్గర్ చెయ్యండి అని. ఆ కండిషన్ ఏంటి? ముందు జాబ్ యాక్టివిటీ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయితేనే. సో ఎప్పుడు సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయ్యింది అని చెప్తాము అంటే జాబ్ స్టేటస్ ఉంటుంది. నేను మీకు ఒకసారి లాగ్స్ చూపిస్తాను. జాబ్ స్టేటస్లు 3 రకాలు: 1, 2, 3. 1 అంటే వార్నింగ్స్ లేవు, ఎర్రర్స్ లేవు, కంప్లీటెడ్ ఓకే అయితేనే 1 ఉంటుంది. జాబ్ స్టేటస్ 2 ఉంటే జాబ్ కంప్లీట్ అయ్యింది కానీ విత్ వార్నింగ్స్ అని. జాబ్ స్టేటస్ 3 అంటే అది అబౌట్ అయిపోయింది అని. సో మనం అక్కడ ఏం చేయొచ్చు? ట్రిగ్గర్స్ లో ఇది ఓపెన్ చేస్తున్నా, ఇది ఆల్రెడీ ఒక సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ లాగ్ కావాలంటే ఎల్లో ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైనా బ్లాక్ కలర్ లో ఉన్నది కరెంట్ లాగ్, బ్లూ కలర్ లో ఉన్నది ప్రీవియస్ రన్ లాగ్. ఇట్లా డిజేబుల్డ్ టెక్స్ట్ ఉంది కదా, ఇదంతా కూడా ముందు రన్స్ అని చెప్పి ప్రతి రన్ దగ్గర మనకి స్టార్టింగ్ జాబ్ అని ఉంది, ఎండింగ్ దగ్గర ఫినిష్డ్ జాబ్ అని ఉంది. ఇంకొకటి, ఈ సీక్వెన్స్ జాబ్ లో ఏమేమైతే కాల్ చేసామో ప్రతిదీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఈ కమాండ్ యాక్టివిటీ రన్ అయింది, దాన్ని ఓపెన్ చేస్తే ఈ కమాండ్ యాక్టివిటీ రిప్లై ఏమొచ్చిందో కూడా ఉంది. రిప్లై 0 వస్తే దాని అర్థం యూనిక్స్ కమాండ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయ్యింది అని. రిప్లై 0 కాకుండా ఇంకా ఏ వాల్యూ వచ్చినా అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని. సో రిప్లై 0 ఉంటేనే నెక్స్ట్ దానికి వెళ్ళండి అని చెప్పి మనం కండిషన్ రాసాము. నేను చూపించాను, అది సీక్వెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ చేస్తే ట్రిగ్గర్స్ లోకి వెళ్తే ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? రిటర్న్ వాల్యూ 0 అయితేనే నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళమని చెప్పాను. మనం ఆ సీక్వెన్స్ యోగు మల్టిపుల్ టైమ్స్ రన్ చేసాము, దానిలో చాలా ఎర్రర్స్ కావాలని క్రియేట్ చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇనీషియల్ గా అది 0 రాలేదు, ఒకటి పార్ట్ కరెక్ట్ గా ఇవ్వకపోవడం వల్ల. తర్వాత ఎల్ఎస్ఎల్టీఆర్ చేసినా కూడా క్రియేట్ చేసే ఫైల్ ఐబిఎం ఫోల్డర్లో క్రియేట్ చేయాల, డిఫాల్ట్ డేటా స్టేజ్ ఇన్స్టాల్ చేసిన దగ్గర క్రియేట్ అయింది. సో ఫైనల్ గా అది క్రియేట్ అయ్యి అది రిటర్న్ వాల్యూ 0 వస్తేనే నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ ఇది. దీంట్లో ఏముంది? పీజే ఫిల్టర్ అనే, పీజే అంటే పార్లల్ జాబ్, ఫిల్టర్ అని పెట్టాను నేను. ఆ నేమింగ్ కన్వెన్షన్ ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కలాగా యూస్ చేసుకుంటారు. మనకి ఆ నేమింగ్ కన్వెన్షన్ అర్థం కావాలి అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యి ఉంటుంది, ఆల్రెడీ కొన్ని జాబ్స్ క్రియేట్ చేసి ఉంచుతారు మన కొలీగ్స్ కానీ ఎవరో ఒకరు. సో దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు నొటేషన్ ఎలా ఫాలో అవుతున్నారు అని. సిమిలర్ గా మనం కూడా ఫాలో అవ్వాలి. అవి ప్రాజెక్ట్ డిఫాల్ట్స్ అంటారు. ప్రాజెక్ట్ లో ఎలా డిఫాల్ట్ గా ఫాలో అవుతున్నారు సేమ్ మనము అదే ఫాలో అవ్వాలన్నమాట. సో ఆ, ఇక్కడ పార్లల్ జాబ్ స్టార్ట్ అయ్యింది కదా, డైరెక్టర్ లో కూడా మనకు అది కనిపిస్తుంది. ఇదిగోండి, పీజే జాబ్ రిక్వెస్టెడ్ అని ఉంది, అంటే ఈ జాబ్ స్టార్ట్ అయ్యింది అని. రిక్వెస్టెడ్ దగ్గర మీకు పారామీటర్స్ వెళ్ళే వాల్యూస్ కనిపిస్తాయి. ఎప్పుడైనా ఏదైనా జాబ్ అబౌట్ అయ్యి మనకి రీజన్ తెలియలేదు అంటే డీబగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే పారామీటర్స్ లోకి వాల్యూస్ వెళ్తున్నాయా లేదా అని. ఒక్కొక్కసారి వాల్యూస్ వెళ్ళవు. వాల్యూస్ వెళ్ళకపోతే అది ఏమని పిక్ చేసుకున్నది దానికే తెలియదు కదా, ఏ పార్ట్ ని పిక్ చేసుకోవాలి, ఏం ఐడితో కనెక్ట్ అవ్వాలి అని. సో ఆబ్వియస్ గా అబౌట్ అవుతుంది. సో ఫస్ట్ మనం డీబగింగ్ స్టార్ట్. డీబగింగ్ అంటే ఎర్రర్ ని రిజాల్వ్ చేసే ప్రాసెస్ లో ఎర్రర్ ని తెలుసుకునేదాన్ని డీబగింగ్ యాక్టివిటీ అంటాము. సో ఏదైనా అబౌట్ అయినప్పుడు డీబగ్ చేయడానికి ఈ క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతున్నారు. మీరు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే మీరు డీబగ్గింగ్ ఎలా చేస్తారు అని. జనరల్ గా డీబగ్గింగ్ ఎలా చేస్తాము అంటే ఫస్ట్ వాల్యూస్ పాస్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తాము. ఇక్కడ కాదు, డైరెక్ట్ సీక్వెన్స్ లో పాస్ అవుతుందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో సీక్వెన్స్ లో ఆరకల్ కనెక్షన్స్ లో డెవ్ వాల్యూ సెట్ ని యూజ్ చేసుకున్నాం. యూజర్, సిస్టమ్, సర్వర్, ఎక్సి. పాస్వర్డ్ ఇలా కనిపించదు, అన్ని స్టార్ 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 అని వస్తాయి. ఇది రాంగ్ వే. అది డిఫాల్ట్ గా వస్తుంది, మనం ఏం సెట్ చేసుకోనక్కర్లేదు. అడ్మిన్ పీపుల్ ముందే సెట్ చేసి ఉంచుతారు. తర్వాత టార్గెట్ ఫైల్ పాత్ ఇదా కాదా, టార్గెట్ ఫైల్ నేమ్ ఇదా కాదా అని చెక్ చేసుకుంటాం. సో సీక్వెన్స్ లో కరెక్ట్ గానే వెళ్తున్నాయి. తర్వాత జాబ్ లో కరెక్ట్ గా వెళ్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి.
ఈ జాబ్ సీక్వెన్స్ లో వెళ్తుంది కదా, ఆటోమేటిక్ గా జాబ్ లో కూడా వెళ్తుంది కదా అనుకోవచ్చు. అట్లా వెళ్ళదు. సీక్వెన్స్ లో కరెక్ట్ గా వెళ్తున్నా సరే ఒక్కొక్కసారి జాబ్ కి వెళ్ళవు. ఎప్పుడు జాబ్ కి సరిగ్గా వెళ్ళవు అంటే ఇక్కడ మనం సరిగ్గా డిఫైన్ చెయ్యకపోతే జాబ్ కి సరిగ్గా వెళ్ళవు. సో ఇక్కడ ఆరకల్ కనెక్షన్స్ ప్లేస్ లో నేను ఆరకల్ కనెక్షన్స్ కాకుండా టార్గెట్ ఫైల్ పాత్ అని ఇచ్చాను అనుకోండి. సో ఆరకల్ కనెక్షన్స్ అనే దానికి ఫైల్ పాత్ వెళ్తుంది. అది రాంగ్ వే ఆఫ్ వాల్యూ ఎక్స్ప్రెషన్ కదా. లేకపోతే ఇక్కడ పాత్ కి బదులు నేను ఫైల్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ కూడా టార్గెట్ ఫైల్ పాత్ వెళ్ళాల్సిన ప్లేస్ లో ఫైల్ నేమ్ వెళ్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏం చేస్తుంది, ఈ పారామీటర్స్ లో ఫైల్ నేమ్ ఏది ఉందో అది వచ్చి ఫైల్ పాత్కి వెళ్తుంది. ఫైల్ నేమ్ కి ఫైలే వెళ్తుంది. సో ఇది కరెక్ట్ అయినా ఇది రాంగ్ అవుతుంది. సో మెయిన్ సీక్వెన్స్ లో పారామీటర్స్ కరెక్ట్ గా ఉన్నా ఫర్దర్ సబ్ సీక్వెన్స్ ఆర్ సబ్ జాబ్ లో కరెక్ట్ గా వెళ్తుందో లేదో చెక్ చేస్తాం. అది ఫస్ట్ చెక్ మనం చేయాల్సింది. ఆ తర్వాత డీబగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వార్నింగ్స్ ని ఫ్యాటల్ ఎర్రర్స్ ని చెక్ చేసుకుంటాము. వార్నింగ్ అంటే ఎల్లో కలర్ లో ఉంటుంది, ఫ్యాటల్ ఎర్రర్ అంటే రెడ్ కలర్ లో ఉంటుంది. సో లాస్ట్ లో ఉన్న ఫ్యాటల్ ఎర్రర్స్ ఎప్పుడూ చెక్ చేయకూడదు. ఫస్ట్ గా వచ్చిన ఫ్యాటల్ ఎర్రర్ ఏముందో ఇది అబౌట్ అయింది చూడండి. నేను ఇక్కడ లాగ్ లోకి వెళ్తే నేను ఏది చూడాలి అంటే ఫస్ట్ ఉన్న ఫ్యాటల్ ఎర్రర్ చెక్ చేయాలి. ఇది ఏం చెప్తుంది, ఆర్గ్యుమెంట్స్ సరిగ్గా ఇనిషియలైజ్ చేయలేదు అని చెప్తుంది. ఎర్రర్ అకర్డ్ డ్యూరింగ్ ఇనిషియలైజ్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్. సో దేనిలో ఆ ఎర్రర్ వచ్చింది అనేది ఇక్కడ ఫస్ట్ వస్తుంది. ఈఎంపి అనే స్టేజ్. సో ఈ ప్యారలల్ జాబ్ హెల్ప్ ఈఎక్స్ ఇది ఉంది కదా, హెల్ప్ ఎక్స్ట్రాక్షన్ అనుకుంటుంది. సో నేను రెపాజిటరీకి వెళ్ళి హెల్ప్ ఎక్స్ట్రాక్షన్లోకి వెళ్తే ఈఎంపి అనే స్టేజ్ ఉంది చూడండి. మనకి తెలియకపోయినా మన జాబ్ కాకపోయినా మనం డీబగ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ అయితే అది నేను చెయ్యలేదు, అది నాకు తెలియదు అని అనకూడదు. అది అసలు అనాల్సింది కాదు కూడా. సో జాబ్ ఎవరు డెవలప్ చేసినా ఏది ఫెయిల్ అయినా సరే మనం చెక్ చేయొచ్చు. ఎలా అంటే లాగ్స్ అన్ని డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తాయి. ఇక్కడ ఫస్ట్ ప్యాటర్న్ ఎర్రర్ ఏ స్టేజ్ లో వచ్చింది, ఈఎంపి అనే స్టేజ్ లో వచ్చింది. సో ఆ జాబ్కి వెళ్ళి ఈ స్టేజ్ ఎక్కడుందో ఎత్తుక్కుంటాము. ఇక్కడ అంటే 3 స్టేజెస్ ఉన్నాయి, 2 స్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటాయి అంటే ఒక ప్యాకేజ్ సీక్వెన్స్ ఉంటుంది, దానిలో 20 జాబ్ యాక్టివిటీస్ ఉండొచ్చు, ఒక 4-5 కమాండ్ యాక్టివిటీస్ ఉండొచ్చు, ఇంకో 4-5 గ్రూప్ యాక్టివిటీస్ ఉండొచ్చు, సబ్ సీక్వెన్సెస్ ఉండొచ్చు. ఒక్కొక్క సబ్ సీక్వెన్స్ లో మళ్ళీ ఇంకో 10 పార్లల్ జాబ్స్ ఉండొచ్చు. అంత పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. ఎంత పెద్దవి అయినా కూడా ఎంత చిన్నవి అయినా కూడా ప్రతి డీటెయిల్ లాగ్ లో ఉంటది కాబట్టి లాగ్ ని బేస్ చేసుకొని ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో దాని దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఎక్కడ మిస్టేక్ వచ్చింది అని చెప్పి. ఇక్కడ టాపిక్ సీక్వెన్స్ ఇన్ఫో ఉంది కదా, ఇక్కడ ఏమున్నాయో కూడా చెక్ చేద్దాం. టాపిక్ సీక్వెన్స్ ఇన్ఫో న్యూ డేటా చూద్దాము. అంటే డేటా కనిపిస్తుందా లేదో ముందు చెక్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఒక్కొక్క ఇక్కడ కనిపిస్తుంది. సో కనెక్షన్ లో ఇష్యూ లేదు అని అర్థం. నెక్స్ట్ ఏంటి, మెటా డేటా దగ్గరికి వెళ్ళాలి. ఇది నల్లబుల్ ఉంది. సో దాన్ని ఇది హ్యాండిల్ చేసిందో లేదో చెక్ చేసుకోవాలి. నల్లబిలిటీని హ్యాండిల్ చేయడానికి ఇక్కడ వెళ్ళి ఫీల్డ్ డిఫాల్ట్ దగ్గర నల్ ఫీల్డ్ వాల్యూ నథింగ్ అని చెప్పాలి. నల్ నల్ వాల్యూ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అంటే నల్ అంటే ఏమీ లేకపోవడం. నల్ వాల్యూ హ్యాండ్లింగ్ అంటే ఏమీ లేనప్పుడు నన్ను ఏం చేయమంటావు అని డేటా స్టేజ్ అడుగుతుంది. దానికి ఏం చేయాలో తెలియదు. నల్ వాల్యూ ఎప్పుడు అది ఎక్స్పెక్ట్ చేయదు. ఏదైనా వాల్యూ ఏదైనా కాలంలో నల్స్ వస్తున్నాయి అని అంటే అది ఎక్స్పెక్టెడా కాదా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటుంది డేటా స్టేజ్ కంపైలర్. సో అప్పుడు మనం దానికి చెప్పాలి దీనిలో నల్ వాల్యూస్ వస్తాయి, వచ్చినప్పుడు నన్ను ఏమీ పెట్టద్దు, లేకపోతే దీనిలో నల్ వాల్యూస్ వస్తాయి, నల్ వాల్యూస్ వచ్చిన ప్రతి చోట హెలో అని చెప్పి టెక్స్ట్ పంపించు అని చెప్పి. సో దాన్ని హ్యాండిల్ చేయడం అంటారు. ఏదన్నా వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు ఇలా చెయ్యి అని చెప్పేదాన్ని హ్యాండ్లింగ్ అంటాము. సో ఏదన్నా అంటే ఏంటి, ఇక్కడ వస్తుంది నల్ వాల్యూ. నల్ వాల్యూ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి ట్రాన్స్ఫార్మర్ లో స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో నల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఎన్విఎల్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది, అంటే నల్ వాల్యూ టు, అంటే నల్స్ ఉన్న దగ్గర ఈ వాల్యూ పాస్ చేయి అని చెప్పి. ఒక్కొక్క చోట ఇది నల్ ఉందా అని చెక్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఇఫ్ దిస్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు నల్ దెన్ సెట్ నథింగ్, అట్లా మనం పాస్ చేస్తాం అనమాట. ఇన్ ద సిమిలర్ వే అది ఒక వే ఆఫ్ నల్ హ్యాండ్లింగ్. సెకండ్ వే ఏంటి అంటే ఇక్కడ సీక్వెన్షియల్ ఫైల్లో
ప్రాపర్టీస్ సారీ ఫార్మాట్ ట్యాబ్లో ఫీల్డ్ డిఫాల్ట్స్ దగ్గర నల్ ఫీల్డ్ వాల్యూ అని ఉంది. అంటే నల్ వాల్యూస్ దగ్గర ఏం పాస్ చేయొద్దు అని, నథింగ్ అని. నథింగ్ అనేది చేయడానికి రెండు కోడ్స్ ఇచ్చాం. రెండు సింగిల్ కోడ్స్ ఇచ్చినా ఒకటే, రెండు డబుల్ కోడ్స్ ఇచ్చినా ఒకటే. దాని మీనింగ్ అక్కడ ఏమీ చేయొద్దు, జస్ట్ అలానే పాస్ చేయని చెప్తున్నాం. అప్పుడు ఆ వార్నింగ్ పోయింది. నిన్న మొన్న ఒక చోట 3 కాలమ్స్ కి నల్ వాల్యూస్ వస్తే 3 వార్నింగ్స్ వచ్చినాయి. దాన్ని సప్రెస్ చేయడానికి, దాన్ని డిమినిష్ చేయడానికి సీక్వెన్షియల్ ఫైల్లో నల్ వాల్యూ టు నథింగ్ అని చెప్పి పెట్టామన్నమాట. ఇది ఒక వే ఆఫ్ హ్యాండ్లింగ్, అదే సెకండ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ నల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఎర్రర్ ఏదో తెలియలేదు కదా, నేను చెప్పినట్టు ఫస్ట్ ఏం చెక్ చేయాలి, వాల్యూస్ వెళ్తున్నాయా లేదా చెక్ చేయాలి కదా. చూడండి, జాబ్ స్టార్ట్ అయింది. ఆరకిల్ కనెక్షన్లో డెవలప్మెంట్ అనే వాల్యూ సెట్ తీసుకుంది, పారామీటర్ సెట్ కాబట్టి. డీబీ యూజర్ నేమ్ సిస్టమ్ వెళ్ళింది, డీబీ సర్వర్ ఎక్సీ వెళ్ళింది, డీబీ పాస్వర్డ్ సిస్టమ్ వెళ్ళింది. ఇదంతా కరెక్టే. కానీ ఫైల్ పాత్లో చూడండి ఏమీ వెళ్ళలేదు, ఫైల్ నేమ్లో ఏమీ వెళ్ళలేదు. సో ఏమీ వెళ్ళినప్పుడు అది ఎక్కడని సేవ్ చేస్తుంది, అదే ఇష్యూ. ఇప్పుడు మనం మళ్ళీ రీరన్ చేయాలి అంటే ఇది అబౌట్ అయి ఉంది. అబౌట్ అయిన జాబ్ని ఇప్పుడే చెప్తాను, అబౌట్ అయిన జాబ్ని మనం రన్ చేయలేము. ఐదర్ కంపైల్ చేయాలి లేకపోతే రీసెట్ చేయాలి. కంపైల్ ఎప్పుడు చేస్తాము అంటే జాబ్ని ఏమైనా మోడిఫై చేస్తే కంపైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ జాబ్ని మోడిఫై చేయనక్కర్లా. ఇక్కడ ఎందుకు అబౌట్ అయింది, పారామీటర్ సరిగ్గా పాస్ చేయలేదు, అందుకు అబౌట్ అయింది. కాబట్టి రీసెట్ చేస్తాం. రీసెట్ చేసి ఇప్పుడు రన్ ఆప్షన్ అవైలబుల్ ఉంది చూడండి. ఇక్కడ వెళ్ళి డెవ్ సెలెక్ట్ చేసి ఫైల్ పాత్ ఇస్తున్నా, సిలో ఐబిఎంలో. ఫైల్ నేమ్ test.txt అని సేవ్ చేయమంటుంది. ఇప్పుడు రన్ కొట్టాను, జాబ్ రీసెట్ అయ్యాక జాబ్ స్టార్ట్ అవుతుంది. జాబ్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యింది, కానీ కొన్ని ఇవి ఉన్నాయి, ఇవి వార్నింగ్స్ ఉన్నాయి. సో ఇది ఎలా ఫినిష్ అయింది, విత్ జాబ్ స్టేటస్ 2తో ఫినిష్ అయింది. మనకి ఎలా వస్తుంది అంటే ఫినిష్డ్ విత్ సి లాగ్ అని వస్తుంది. సి లాగ్ అంటే దానిలో ఏమైనా వార్నింగ్స్ ఉంటే అలా వస్తుంది, ఫినిష్డ్ విత్ సి లాగ్ అని చెప్పి. ఇప్పుడు మనం ఏది ఇది కదా, లాస్ట్ ఏది చెక్ చేసుకోవాలంటే దీని మీద సెలెక్ట్ చేస్తే వస్తుంది. ఇది దీంతో సార్ట్ అవుతుంది అనమాట. సో లేటెస్ట్ రన్ ఏ జాబ్ జరిగింది, ఈ జాబ్ ఎప్పుడు, ఈ రోజు 9:31కి. సో మనం డేట్ టైంని బట్టి చెక్ చేసుకోవచ్చు. ఇదేంటి అంటే ఎంత టైం పట్టింది అనేది ఎగ్జిక్యూషన్కి, 3 సెకండ్స్ పట్టింది ఈ జాబ్ ఎగ్జిక్యూషన్కి. సో ఎప్పుడైనా ఒక జాబ్ ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే ఎక్కువసేపు రన్ అవుతుంటే దానిలో ఏదైనా ఇష్యూ ఉన్నట్టు. అలాంటివి కూడా మనం మానిటర్ చేయాలి. ఇదంతా ఎవరు చేస్తారంటే సపోర్ట్ టీం వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే పని ఏంటి అంటే షెడ్యూల్ చేసిన టైంకి జాబ్స్ రన్ అవుతున్నాయా లేవా, అన్ని ఫినిష్డ్ స్టేటస్లో ఉన్నాయా లేవా, ఏమైనా అబౌట్ అయినాయా, ఏదైనా ఎక్కువ టైం పడుతుందా, ఎక్కడైనా మెమరీ ఎక్కువ కన్జ్యూమ్ అయ్యి వేరే జాబ్స్ అన్ని అబౌట్ అవుతున్నాయా, కనెక్షన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసేవాళ్ళు సపోర్ట్ టీం వాళ్ళు. అందుకే వాళ్ళ పని అంతా డైరెక్టర్లో ఉంటుంది. లేకపోతే స్పేస్ యునిక్ సర్వర్ అంటే డేటా స్టేజ్ ఇన్స్టాల్ చేసిన యునిక్ సర్వర్లో స్పేస్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడం. ప్లస్ మెయిల్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఏదైనా అబౌట్ అయినప్పుడు అబౌటెడ్ అన్న మెయిల్ యాక్టివిటీ పెడతారు కంపల్సరీ. సో మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఇన్ కేస్ అబౌట్ అయినా సక్సెస్ అయినా సరే. సక్సెస్ మెయిల్స్ని ఇగ్నోర్ చేయొచ్చు, అబౌట్ అయిన మెయిల్స్ని మాత్రం ఏ జాబ్ అబౌట్ అయిందో చెక్ చేసి ఆ ప్రాజెక్ట్కి లాగిన్ అయ్యి అందులో లాగ్స్ చెక్ చేసుకుని ట్రై చేయాలన్నమాట. జనరల్గా సపోర్ట్ టీం వాళ్ళు డీబగ్ చెయ్యరు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యింది అని చెప్పి డెవలప్మెంట్ టీంకి చెప్తారు. అప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు వెళ్ళి డీబగ్ చేసుకుంటారు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో. ఓకే, ఇప్పుడు ఇప్పుడు వరకు ఏం చూసాము, ఇష్యూ వస్తే ఎలా డీబగ్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ ఈ ట్రిగ్గర్స్ అర్థమైంది కదా. ట్రిగ్గర్ ఎప్పుడైనా కండిషనల్ బేస్డ్ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ లైన్ బ్లూ కలర్లో ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ట్రిగ్గర్స్లో ఒక కండిషన్ పెట్టారు, అందుకే ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇక్కడికి వస్తుంది అని. నెక్స్ట్ దీని దగ్గర ఏం కండిషన్ ఇవ్వకోకుండా ఇంకో జాబ్ యాక్టివిటీని పుల్ చేశాను అనుకోండి, అంటే ఇది ఫినిష్ అయినా అవ్వకపోయినా అబౌట్ అయినా సరే ఈ యాక్టివిటీ తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయమని అర్థం. ఇంకోటి, ఇప్పుడు నాకు ఈ రెండు ఫినిష్ అయితేనే ఇంకో జాబ్ యాక్టివిటీ చేస్తున్నాను, ఇది నేను ఎక్స్ప్లెనేషన్ పర్పస్ ట్రాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు స్టేటస్ 1తో కానీ స్టేటస్ 2తో కానీ ఫినిష్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ చేయాలి అన్న కండిషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ ఏమో
క్లాస్ 1కి ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ జాబ్ ఏమో క్లాస్ 2కి ర్యాంకింగ్ ఇస్తుంది. ఇదేం చేస్తుంది అంటే ప్రిన్సిపల్ మేడంకి ర్యాంకింగ్ ఇవ్వడం కంప్లీట్ అయ్యింది అని చెప్పి ఒక రిపోర్ట్ని పంపిస్తుంది. సో ఈ రిపోర్ట్ పంపించాలి అంటే ఈ రెండు ఫినిష్ అవ్వాలి కదా. ఈ రెండు ఫినిష్ అయినాయో లేదో చెక్ చేయాలి అంటే ఈ జాబ్స్ రన్ అయినప్పుడు దాని స్టేటస్ 1 కానీ 2 కానీ అయి ఉండాలి. అది చెక్ చేయడానికి ఈ సీక్వెన్సర్ని వాడతాము. సో ఈ సీక్వెన్సర్లో ఏం చేస్తామంటే ఈ రెండు లింక్ చేస్తాము. ఈ రెండు ఫినిష్ అవ్వాలి కాబట్టి ఆ రెండు ఫినిష్ అయ్యాక ఇది రన్ అవ్వాలి. సో దీని తర్వాత దీనికి లింక్ చేస్తాము. ఇవి రెండు అవ్వాలి కాబట్టి ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేయాలి. లేకపోతే ఈ రెండిట్లో ఏదైనా ఒకటే అవ్వాలి అన్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎనీ సెలెక్ట్ చేస్తాము. సో సీక్వెన్సర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఒక యాక్టివిటీ కాకుండా మోర్ దాన్ సింగిల్ యాక్టివిటీ యొక్క ట్రిగ్గర్స్ని సెట్ చేసి నెక్స్ట్ యాక్టివిటీని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సీక్వెన్సర్ని యూజ్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒకటి కంటే ఎక్కువ జాబ్ యాక్టివిటీస్ అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఏటీఎం ఉంది, అన్ని హైదరాబాద్లో ఒక 100 ఏటీఎంస్ ఉన్నాయి. 100 ఏటీఎంస్లో 10 ఏటీఎంస్ కలిపి ఒక సర్వర్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అప్పుడు మనకి మొత్తం ఎన్ని సర్వర్స్ ఉంటాయి? 10 సర్వర్స్ ఉంటాయి. ఆ 10 సర్వర్స్ కనెక్షన్ బాగుందో లేదో సెట్ చేయడానికి 10 జాబ్స్ ఉన్నాయి. ఈ 10 జాబ్స్ పని ఏంటి? సర్వర్ కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడమే. 10 జాబ్స్ కరెక్ట్గా ఉంటేనే ఈ ఏరియాలో ఏటీఎంస్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు కదా. సో ఆ 10 జాబ్స్ని ఈ సీక్వెన్సర్కి లింక్ చేస్తాము. అన్నిటి స్టేటస్ 1 or 2 ఉంటేనే మెయిల్ పంపించండి ఏటీఎంస్ స్టేటస్ గుడ్ అని చెప్పి. అందులో ఏది పోయినా సరే వన్ 1 or more ఏటీఎంస్ ఆర్ డిఫెక్టెడ్ అని చెప్పి మెయిల్ పంపించాలి అని ఉందనుకోండి. అప్పుడు ఇక్కడ మనం జాబ్ యాక్టివిటీకి బదులు నోటిఫికేషన్ యాక్టివిటీ పెడతాము. ఇక్కడ రెండే ఉన్నాయి కానీ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇవి 10 ఉంటాయి. ఆ 10 తీసుకొచ్చి సీక్వెన్సర్కి పెడతాము. అక్కడ ఆల్ పెడతాము. మళ్ళీ ఈ 10 తీసుకెళ్ళి ఇంకో సీక్వెన్సర్కి పెడతాము. ఇక్కడ ఎనీ పెడతాము. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎనీ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఒక నోటిఫికేషన్ యాక్టివిటీ. ఓకే, ఇప్పుడు ఈ రెండు జాబ్స్ సక్సెస్ఫుల్గా రన్ అయితేనేమో ఇక్కడ సక్సెస్ నోటిఫికేషన్ వస్తుంది, ఏటీఎం సర్వీస్ ఈజ్ గుడ్ అని చెప్పి. ఈ రెండిట్లో ఏదైనా ఫెయిల్ అయితే అప్పుడు ఇక్కడ ఏంటి, ఎనీ ఉంది కదా, ఎనీకి ఇక్కడ ఏంటి అబౌట్ నోటిఫికేషన్ అంటే అలర్ట్ వస్తుంది అనమాట. నోటిఫికేషన్లో హ్యావ్ సమ్ అలర్ట్ దెర్ ఈస్ 1 ఏటీఎం మెషిన్ విచ్ ఈస్ నాట్ వర్కింగ్ ఆర్ విచ్ ఈస్ మాల్ ఫంక్షనింగ్ అని చెప్పి. సో అలాగా మల్టీ జాబ్ యాక్టివిటీస్ యొక్క స్టేటస్ని బేస్ చేసుకొని వేరే ఏదన్నా డిపెండెంట్ యాక్టివిటీ వర్క్ చేయడానికి ఈ సీక్వెన్సర్ అనే స్టేజ్ ఉపయోగపడుతుంది. హోప్ యూ గెట్ ద యూజ్ ఆఫ్ సీక్వెన్సర్ అండ్ నోటిఫికేషన్ యాక్టివిటీ ఆల్సో. ఇప్పుడు ఇది మాల్ ఫంక్షన్, ఈ నోటిఫికేషన్ వచ్చాక జాబ్ని స్టాప్ చేసేయమంటున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఒక టర్మినేటర్ యాక్టివిటీ పెడతాం. అప్పుడు జాబ్ స్టాప్ అయిపోతుంది, మెయిల్ పంపించి స్టాప్ అయిపోతుంది. లూప్ యాక్టివిటీ చెప్పాను కదా, ఇప్పుడు నాకు ఇదే పని ఒక 10 టైమ్స్ చేయాలి లేకపోతే ఒక 3 టైమ్స్ చేయాలి అంటే అప్పుడు స్టార్ట్ లూప్ ఎండ్ లూప్ మధ్యలో ఏదైతే రిపీట్ అవ్వాలో అది పెట్టాలి. లూప్ ఎన్నిసార్లు చేయాలి అనేది స్టార్ట్ లూప్ యాక్టివిటీలో ఇవ్వాలి. అది నంబర్ ఇంక్రిమెంటర్ అన్నా ఇవ్వచ్చు, కామా డిలిమిటర్ డీలిమిటర్ సపరేటెడ్ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. అదే మన ఇష్టం, మన ఇష్టం కాదు, రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా ఇస్తాము. లూప్స్ రొటీన్ యాక్టివిటీలో సబ్ రొటీన్స్ ఏమైనా ఆల్రెడీ రిటర్న్ సబ్ రొటీన్స్ ఉంటే వాటిని పిలుచుకోవచ్చు. రొటీన్ అంటే అదొక ఫంక్షన్ లాంటిది, అది సిలో రాస్తారు. అది ఇప్పటికిప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అది జనరల్గా ఎవరు రాయరు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రొటీన్స్ ఉంటాయి. రొటీన్స్ అంటే ఫంక్షన్స్. అంటే కొన్నిసార్లు ఒక ఫైల్లో రోస్ కౌంట్ చేయాలి అనేది పర్ఫామ్ చేయాలి. అది చాలా మందికి యూజ్ అయ్యి ఉంది. అంటే ఈ ఫైల్లో ఎన్ని రోస్ ఉన్నాయో నాకు కావాలి. సేమ్ రిక్వైర్మెంట్ ఇంకో డెవలపర్కి కూడా అవసరం ఉంది, సేమ్ రిక్వైర్మెంట్ ఇంకొకరికి కూడా ఉంది. అంటే ఒకే యాక్షన్ చాలా మందికి అవసరం ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రొటీన్ని డిఫైన్ చేస్తారు. ఆ రొటీన్ని మన జాబ్లో కాల్ చేసుకుంటే అప్పుడు మన జాబ్లో మనం ఇచ్చే పారామీటర్స్ని బట్టి ఆ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ దట్ పర్టికులర్ ఫైల్ని క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది అనమాట. సో అలాంటి రొటీన్ని కాల్ చేయడానికి రొటీన్ యాక్టివిటీ. అంత ఇంపార్టెంట్ కాదు అని ఇంపార్టెంట్ కానిది కాదు. అంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ
ఆటోమేటిక్గా మనకే అర్థమవుతుంది రొటీన్ యాక్టివిటీ అంటే. ఓకే. ఇంకోటి నెస్టెడ్ కండిషన్. అంటే ఈ కండిషన్‌లోనే ఇక్కడికెళ్ళండి. లేకపోతే ఈ కండిషన్‌లోనే ఇది చెయ్యండి అని చెప్పడానికి ఈ నెస్టెడ్ కండిషన్ యాక్టివిటీ వాడతాము. అంటే జాబ్ స్టేటస్ కాదు. ఒక్కొక్కసారి కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఆహ్, ఈ జాబ్ ఒక ఫైల్‌ని క్రియేట్ చేసింది. ఆ ఫైల్ ఇండియా కంట్రీ డేటా అయితేనే ఇండియాలో ఉన్న స్టేట్స్‌కి రిలేటెడ్ జాబ్స్ రన్ చేయాలి అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? కండిషన్ పెడతారనమాట. నెస్టెడ్ కండిషన్ ఏంటి అని చెప్పి. సో, అది కండిషనల్ యాక్టివిటీ. ఇంకేముంది ఎగ్జిక్యూషన్ కమాండ్ యాక్టివిటీ చెప్పాను కదా! యూనిక్స్ కమాండ్స్‌ని దీనిలో కాల్ చేసి దీనిలో దీనిలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. యూనిక్స్ కమాండ్స్‌ని. ఇవన్నీ ఒక సీక్వెన్స్ జాబ్ యొక్క కాంపోనెంట్స్. ఈ క్వెషన్‌ని అడుగుతున్నారు. వాట్ ఆర్ ఆల్ వేరియస్ కాంపోనెంట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అ సీక్వెన్స్ జాబ్. అందుకే దీన్ని ఇన్ని సార్లు చెప్తున్నాను. ఇంకోటి అందరికీ అర్థం కాలేదని చెప్పారు. అందుకు రిపీట్ చేశాను. సో, ఇదంతా అర్థమైంది కదా! ఇప్పుడు మనము నిన్నటి సినారియోలో పార్లర్ జాబ్ డెవలప్ చేయాలి. నిన్న ఇచ్చిన సినారియో ఏంటి? ఫస్ట్ ఒక టేబుల్‌ని క్రియేట్ చేసి దాంట్లోకి డేటా ఇన్సర్ట్ చేయమన్నారు. ఒక టేబుల్‌ని మనం క్రియేట్ చేసాము. టేబుల్ పేరు డిపార్ట్‌మెంట్. దానికి క్రియేట్ స్టేట్మెంట్ కూడా రాసుకున్నాము. ఇలానే సీక్వెల్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ సెలెక్ట్స్ ఆ W3 స్కూల్స్‌లోది మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు సీక్వెల్ వస్తది. సో, అక్కడున్న క్వెరీస్‌ని మీ సీక్వెల్ డెవలపర్‌లో ఉన్న టేబుల్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మీరే రిక్వైర్మెంట్‌ని క్రియేట్ చేసుకొని అక్కడ, అక్కడ నేర్చుకున్న క్వెరీస్‌ని ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఈ సీక్వెల్ డెవలపర్‌లో చెయ్యండి. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకొకటి ర్యాంక్ గురించి అడిగారు. ఒకసారి అది కూడా సో, డెన్స్ ర్యాంక్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ర్యాంక్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా క్రైటీరియా బేస్ మీద ఉన్న డేటాకి ఒక ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే, అప్పుడు ర్యాంక్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఒక నంబర్‌ని అసైన్ చేయాలి అంటే, నాకు ఈ కండిషన్ బేస్‌న ఒక సీరియల్ నంబర్‌ని డేటాకి అసైన్ చేయాలి. ఆ సీరియల్ నంబర్ ఈస్ నథింగ్ బట్ ర్యాంకింగ్. ఆహ్, ఆన్ అప్పుడు మనం ర్యాంక్‌ని యూజ్ చేస్తాము. మీ అందరికీ ఈ మార్క్స్ బేస్ చేసుకొని ర్యాంకింగ్ అంటే తెలుసు కదా! సో, అక్కడ ఏం చేస్తున్నాము ఆహ్, ఎప్పుడైనా ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే మనం 2 థింగ్స్ చేయాలి. ఒకటి డేటాని గ్రూప్ చేయాలి. డేటాని ఆర్డర్ చేయాలి. ఆర్డరింగ్ అయితే మ్యాండేటరీ. ఆర్డరింగ్ అంటే సార్టింగ్. దేని మీద ర్యాంక్ ఇవ్వాలి అనేది కూడా చెప్పాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్‌ని తీసుకోండి. టోటల్ మార్క్స్ మీదే గదా మనం ర్యాంక్ ఇచ్చేది. సో, ఓవర్ టోటల్ మార్క్స్ అని ఇస్తాము. ర్యాంక్‌ని ఎలా డిఫైన్ చేస్తాము? ర్యాంక్ ఫంక్షన్ నేమ్ ఎలా చేస్తాము అంటే సో, ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ సాలరీ ఉంది గదా! హైయెస్ట్ సాలరీ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి, లోయెస్ట్ సాలరీ వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను నేను? సెలెక్ట్ ర్యాంక్ ఫంక్షన్ ఇవ్వాలి. ర్యాంక్ ఫంక్షన్‌ని ఇలా డిఫైన్ చేస్తాం. ర్యాంక్ దేని మీద ఇవ్వాలనుకుంటున్నానో రాయాలి. ఓవర్ సాలరీ. సెలెక్ట్ ర్యాంక్ ఓవర్ సాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ ఆహ్, టు బై డిసెండింగ్. ర్యాంక్‌ని ఎలా ఇవ్వాలనుకుంటున్నాను? డిసెండింగ్ ఆర్డర్‌లో. సాలరీ మీద ర్యాంక్ చేయమంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ ఐ నేమ్, కామా, సాలరీ, కామా అంటే ఈ కాలమ్స్‌ని సెలెక్ట్ చేయమంటున్నాను. నాకు అన్ని కాలమ్స్ వద్దు. నాకు నేమ్ కావాలి, నాకు సాలరీ కావాలి, మళ్ళా ర్యాంక్ కావాలి. ర్యాంక్ అనే దానికి ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. అలియాసింగ్ నేమ్. నేనిక్కడ ఆర్‌ఎన్ అని ఇస్తున్నాను. ర్యాంక్ ర్యాంక్‌ని దేని మీద అప్లై చేస్తున్నాను? సాలరీ మీద. ఎలా అప్లై చేస్తున్నాను? ఆర్డర్ బై డిసెండింగ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఇక్కడ ఏదో ఇష్యూ ఉందని చెప్తుంది. హ్మ్.
కాలమ్స్ అన్ని చెక్ చేస్తాను. ఎంప్లాయీ అనేది లేదు, ఈఎంపీ అనేది లేదు, అదొక మిస్టేక్. ఓకే, ఎస్ఏ ఎల్ఏ నెంబర్. కాలం నేమ్ కరెక్ట్గానే ఉంది. మ్మ్. ఇప్పుడు ర్యాంక్ దేని మీద చేస్తున్నాము అంటే సాలరీ మీద కదా. సో డేటాని గ్రూప్ చేయాలి, లేకపోతే పార్టీషన్ చేయాలి. పార్టీషన్ బై అన్నా గ్రూప్ బై అన్నా సేమ్. డేటాని ఫస్ట్ పార్టీషన్ చేసి తర్వాతే ర్యాంక్ని అప్లై చేయగలుగుతాం. పార్టీషన్ చేయడం అంటే గ్రూపింగ్ చేయడం. అంటే ఇక్కడ 10,000 శాలరీస్ అంతా ఒక గ్రూప్ చేయండి, 20,000 శాలరీస్ అంతా ఒక గ్రూప్ చేయండి. అట్లా శాలరీ బేస్డ్ డేటాని గ్రూపింగ్ చేసి తర్వాత దాన్ని ఆర్డర్లో పెట్టమంటున్నాం. ఎలాంటి ఆర్డర్లో? డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాను. ఆ తర్వాత దీని అంతటి డేటా మీదకి ర్యాంక్ అప్లై చేయమంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేద్దాము. ఏదైనా మిస్టేక్ ఉంటే అట్లా రెడ్ కలర్లో చూపిస్తుంది, సో చెక్ చేసుకోండి. ఈఎంపీ అనే టేబుల్ లేదు, ఎంప్లాయీ అని ఉంది ఇక్కడ టేబుల్. సో ఎంప్లాయీ అది క్యాప్స్లో ఉన్నా స్మాల్స్లో ఉన్నా కరెక్టే. ఇది కేస్ ఇన్సెన్సిటివ్ మిస్టేక్. దీనికి ఏదైనా నేను ఇస్తాను. సో ఇక్కడ సాలరీని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొని తర్వాత ర్యాంక్ ఇచ్చింది. దీన్ని అలియాసింగ్ నేమ్ అంటాము. అంటే ఈ కాలం మొత్తానికి ఒక నేమ్ ఇచ్చాము, ఆర్ఎన్ అని చెప్పి, అందుకే ఆ నేమ్తో వచ్చింది. ముందు అది లేకపోతే దీని మొత్తాన్ని కాలం నేమ్గా తీసుకుంది, అది క్లమ్జీగా కనిపిస్తుంది. ఇదిగోండి, ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై సాలరీ అని చెప్పి, అందుకని ఇక్కడ అలియాసింగ్ నేమ్ ఇచ్చాను. సో ర్యాంక్ అనేది ఎలా ఇచ్చింది? ఇది రెండు సేమ్గా ఉంటే వాటిలో రెండు కానీ రెండు కంటే ఎక్కువ వాల్యూస్ కానీ సేమ్ ఉంటే వాటిలన్నిటికీ ఒకటే ర్యాంక్ ఇచ్చింది. దాని నెక్స్ట్ వాల్యూకి ర్యాంక్ని స్కిప్ చేసింది. అంటే సెకండ్ ర్యాంక్ ముగ్గురికి వచ్చింది కాబట్టి థర్డ్ ఫోర్త్ని స్కిప్ చేసింది, ఫిఫ్త్ని ఇచ్చింది. అదే డెన్స్ ర్యాంక్ అనుకోండి, సేమ్ ఇదే లైన్, ఫంక్షన్ నేమ్ డెన్స్ ర్యాంక్ అని వస్తుంది. ఇక్కడ డిఈఎన్ఎస్సి డెన్స్ ర్యాంక్. డెన్స్ ర్యాంక్ స్కిప్ చెయ్యదు. ఇదిగోండి, సెకండ్ ర్యాంక్ ముగ్గురికి వచ్చింది, తర్వాత 10,000కి థర్డ్ ర్యాంక్ ఇచ్చేసింది. ఇది మెయిన్ డిఫరెన్స్. ర్యాంక్ అనేదేమో ఏదైనా వాల్యూ రిపీట్ అయితే ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అది -1 వాల్యూని స్కిప్ చేసి నెక్స్ట్ ర్యాంక్ ఇస్తుంది. నేను మీకు రెండు చూపిస్తాను. ర్యాంక్ రెండు ఫంక్షన్స్ని రాస్తున్నాను. దీని పేరేమో ర్యాంక్ అని ఇస్తున్నా, దీని పేరేమో ఈ ర్యాంక్ అని ఇస్తున్నాను. అప్పుడు రెండు మనకి పక్క పక్కన కనిపిస్తాయి. సో ఈ క్వెరీని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ర్యాంక్ వాల్యూ 1కి 1 ఉంది, ఎందుకంటే 30,000 ఒక్కసారే ఉంది కాబట్టి. 20,000 3 టైమ్స్ రిపీట్ అయింది. ర్యాంక్ ఫంక్షన్ ఏమో మూడింటికి 2 ఇచ్చింది, డెన్స్ ర్యాంక్ కూడా మూడింటికి 2 ర్యాంక్ ఇచ్చింది. తర్వాత 10,000కి ర్యాంక్ ఫంక్షన్ 5 ర్యాంక్ ఇచ్చింది, వేరస్ డెన్స్ ర్యాంక్ 3 ఇచ్చింది. ఇదే డిఫరెన్స్. సో దిస్ ఇస్ అర్థమైంది కదా ర్యాంక్కి డెన్స్ ర్యాంక్కి డిఫరెన్స్. ఇంకా అర్థం కాకపోతే ప్రాక్టీస్ చేయండి, చేసే కొద్ది ఎక్కువ అర్థం అవుతుంది. ఓకే.
ఇంకా ఆ, ఆ సినారియో 2 రేపు చెప్తాను. దానిలో 2 యాక్టివిటీస్ కంప్లీట్ అయినాయి. ఒక పార్లల్ జాబ్ చేసి ఆ పార్లల్ జాబ్లో ఏం చేయాలి అంటే ఒక రిపోర్ట్ని క్రియేట్ చేయాలి, ఒక సీక్వెన్షియల్ ఫైల్ని క్రియేట్ చేయాలి. మీరు ట్రై చేస్తానంటే చెయ్యండి. అది ఫార్మాట్ కూడా ఇచ్చాను కదా, ఎలా చేయాలి అంటే ఒక రో జనరేటర్ తీసుకోవాలి. ఇక్కడ ప్రాసెసింగ్ రీస్ట్రక్చర్లోనూ ఉంది. సారీ, రో జనరేటర్ ఎట్లన్నా ఉందా? ఈ రో జనరేటర్ ఏం చేస్తుందంటే రోని జనరేట్ చేస్తుంది. ఆ కంట్రోల్ రిపోర్ట్ కి సోర్స్ అనేది లేదు, ఓన్లీ రిపోర్ట్ ఒకటే క్రియేట్ చేయాలి కాబట్టి దీనిలో ఫస్ట్ రోలో అన్ని డాషెస్ వచ్చేలాగా పెట్టాలి. ఇంకో రో జనరేటర్ తీసుకొని దానిలో ఆల్రెడీ ఒక ఫార్మాట్ ఇచ్చాను కదా, ఇదిగోండి. ఈ వాల్యూ మొత్తం రో జనరేటర్ లో ఇచ్చి అక్కడ సింగిల్ రికార్డ్ రావాలని చెప్పి ఇది మొత్తం ఇస్తాము. ఇంకో రో జనరేటర్ లో ఈ వాల్యూ రావాలని ఇస్తాము, ఇంకో రో జనరేటర్ లో ఈ వాల్యూ. అట్లా అన్ని రాసాక ఈ రోస్ లో నంబర్ ఆఫ్ రోస్ కావాలి కదా, ఆ నంబర్ ఆఫ్ రోస్ రావడానికి సీక్వెన్స్ జాబ్ లో ఒక కమాండ్ యాక్టివిటీ పెడతాము, WC-L. అదేం చేస్తుంది, నంబర్ ఆఫ్ లైన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది కదా. సో ఆ క్యాలిక్యులేట్ అయిన రోస్ ని తీసుకొచ్చి ఈ ప్యారలల్ జాబ్ కి పారామీటర్ గా పాస్ చేస్తాము. ఆ పారామీటర్ వెళ్ళి ఈ జాబ్ లో ఫైల్ ని క్రియేట్ చేసేటప్పుడు అపెండ్ అవుతుంది. ఫైనల్ గా ఈ రిపోర్ట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఒక సీక్వెన్స్ జాబ్ డెవలప్ చేస్తాము. ఈ రెండు నిన్నే చేసాము. ఆ, ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రో జనరేటర్ని యూజ్ చేస్తాము, ఫన్నెలింగ్ని యూజ్ చేస్తాము, ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ రో జనరేటర్స్ ఉంటాయి, తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఆ తర్వాత ఫన్నెల్ ఉంటుంది, ఫైనల్గా ఒక సీక్వెన్షియల్ ఫైల్ ఉంటుంది. అది ఈ డే ఇలా ఇలాంటి ఫార్మాట్లో ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఈ జాబ్ పార్లల్ జాబ్ డెవలప్ చేశాక ఫైనల్గా ఒక సీక్వెన్స్ జాబ్లో ఈ పార్లల్ జాబ్ని ఫస్ట్ కాల్ చేస్తాము, తర్వాత ఒక కమాండ్ లైన్ యాక్టివిటీని పెడతాము, తర్వాత ఒక యూజర్ వేరియబుల్ యాక్టివిటీ పెడతాము, ఆ తర్వాత ఈ కంట్రోల్ రిపోర్ట్ జాబ్ని కాల్ చేస్తాము. అన్ని కనెక్ట్ చేసి సీక్వెన్స్ని కంపైల్ చేసి పారామీటర్స్ డిఫైన్ చేసి సీక్వెన్స్ని రన్ చేస్తాము. ఓకే, ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోయినా చెప్పండి. మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అర్థమవుతుంది అని అంటే అదే కంటిన్యూ చేస్తాను. ఓకేనా, నాకు ఎవరు ఏమీ రిప్లై ఇవ్వట్లేదు. టెక్స్ట్ చేయండి నాకు వాట్సాప్కి ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే దెన్, థ్యాంక్స్, బాయ్.